అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బిందు సేద్యం ద్వారా ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానం, సేంద్రియ విధానంలో కూరగాయల సాగు, విజయనగరానికి చెందిన విశ్రాంత పశు వైద్యుని అనుభవాలు, పలు రకాల పండ్ల తోటలను ఆశించి నష్టపరుస్తున్న సర్పిలాకార తెల్లదోమ సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి రైతుకు నమ్మకమైన ఆదాయాన్నిస్తూ భరోసానిచ్చేవి పండ్ల తోటలు. అందుకే వీటి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టాన్ని కల్పిస్తోంది సర్పిలాకార తెల్లదోమ. కొబ్బరి, ఆయిల్ పామ్, అరటి, జామ, సపోటా, సీతాఫలం ఇలా అన్ని పండ్ల జాతుల్లోనూ దీని నష్టం కనిపిస్తోంది. రూగోస్ తెల్లదోమగా పిలిచే ఈ చీడ నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ అవి శ్రీనివాసరెడ్డి. ఇటీవల కాలంలో చాలా ఉద్యానవన పంటలపై సర్పిలాకార తెల్లదోమ అనేది ఆశించి దిగుబడులు బాగా పడిపోయేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి సర్పిలాకారం లేదా కోడిగుడ్డు ఆకారంలో గుడ్లు పెట్టి విపరీతంగా రసాన్ని పీలుస్తుంది. అదేవిధంగా అవి విసర్జించిన పదార్థం ఆకులపై నల్లగా మసిగా మార్చేస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి అన్ని రకాల పంటల్లోనూ దిగుబడులు తగ్గుతున్నాయి. ముందుగా ఆకుల అడుగు భాగాన్ని గమనించినట్లయితే తెల్లగా సర్పిలాకారంలో గుడ్లు పెట్టి తెల్లటి జిగట పదార్థంలా కనిపిస్తూ ఉంటుంది. చేతితో పట్టుకుంటే చేతికి అతుక్కుంటుంది, అంత జిగటగా ఉంటుంది. ఆ జిగట పదార్థం లేదా మైనం పదార్థాన్ని పక్కకు తొలగించినట్లయితే అడుగు భాగాన పసుపు రంగులో సర్పిలాకార తెల్లదోమ గుడ్లు కనిపిస్తుంటాయి. ఈ గుడ్లుకి వేడి తగిలినట్లయితే చనిపోతాయి, కానీ వేడి తగలకుండా తెల్లటి మైనం పొర అడ్డుగా ఉంటుంది. దీని నివారణ కోసం లీటర్ నీటికి 5 గ్రాములు సర్ఫ్ లేదా డిటర్జెంటు మరియు 5 మిల్లీలీటర్లు 10,000 ppm కలిగిన వేప నూనె కలిపి ఆకులు అడుగు భాగం తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లటి మైనపు పొర కరిగి గుడ్లు పిల్ల పురుగులుగా మారకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా సర్ఫ్ తగలటం వల్ల మైనపు పొర కరిగి గుడ్లు ఎండకి కనిపించడం వల్ల, ఎండ ఎక్కువగా ఉండటం వల్ల గుడ్లు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకుల మీద ఉన్న నల్ల పొర వల్ల కిరణ సంయోగక్రియ తక్కువ జరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఆ నల్లటి మసిని తొలగించడం కోసం 3 కిలోల మైదాను ఒక 5 లీటర్ల వేడి నీటిలో కరిగించి బాగా ఉడికించి ఆ మెత్తడి మైదాను 200 లీటర్ల మామూలు నీటికి కలుపుకొని ఆకులు పై భాగాన పిచికారీ చేసుకున్నట్లయితే 2-3 రోజుల్లో మైదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోతూ దాంతోపాటు నల్లటి మసిని కూడా తీసివేస్తుంది. అదేవిధంగా
ఈ ఇజారియా ఫ్యూమజోరియా అనే జీవ కీటకనాశిని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి 2-3 సార్లు వారం 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని మనం శాశ్వతంగా నివారించుకోవచ్చు. అయితే ఇజారియా ఫ్యూమజోరియాను ఒక 100 మిల్లీలీటర్లు మనం మార్కెట్లో కొనుక్కొని 200 లీటర్ల నీటిలో డ్రమ్ములో కలుపుకొని దానికి ఒక 2 కిలోలు బెల్లం కలిపి ఒక వారం 10 రోజులు పులవ పెట్టినట్లయితే, అంటే ప్రతిరోజు కర్రతో కలుపుకున్నట్లయితే అది పులిసిన వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఇజారియా ఫ్యూమజోరియాని తీసుకొని 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకులన్నీ తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సంపూర్ణంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇది ప్రతి పంటలోనూ, అంటే ఆయిల్ పాము, కొబ్బరి, అదేవిధంగా జామ, అరటి, మిరప ఇలా ఏకవార్షిక, ద్వివార్షిక, బహువార్షిక అన్ని పంటల్లోనూ ఆశిస్తుంది. కాబట్టి సామూహికంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమను సంపూర్ణంగా నివారించుకోవచ్చు. వేసవి కాలంలో ఉండే తక్కువ నీటి లభ్యత కారణంగా పంటల సాగు కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. అయితే నీరు ఒక్కటే కాదు, బిందు సేద్యం ద్వారా పంపించే నీటితోనే ఎరువులు కూడా అందించే అవకాశం ఉంది. ఈ విధానాన్నే ఫెర్టిగేషన్ అంటారు. ఈ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎరువులు వెదజల్లినప్పుడు పోషకాలు నీటితో పాటు ఆవిరి రూపంలోనూ, అలానే భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం ద్వారాను వృధాగా పోయి పంటకు పూర్తిగా ఉపయోగపడవు. అదే ఫెర్టిగేషన్ విధానంలో అయితే పోషక వినిమయం బాగుండడంతో పాటు పంట దిగుబడులు ఇనుమడిస్తాయి. మరి ఫెర్టిగేషన్ విధానంలో ఎలాంటి ఎరువులు వాడుకోవచ్చు, వాటిని ఎలా అందించాలి, ఇందుకు అదనంగా అవసరమయ్యే పరికరాలేమిటి, వివరంగా తెలుసుకుందాం. బిందు సేద్య విధానంలో మొక్కలకు నీటినే కాదు, నీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ లేదా న్యూట్రిగేషన్ అంటారు. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణ పద్ధతిలో నత్రజని 30-50%, భాస్వరం 20%, పొటాషియం 50% వినియోగపడితే ఫెర్టిగేషన్ విధానంలో నత్రజని 95%, భాస్వరం 45%, పొటాషియం 80% వినియోగపడతాయి. ఫెర్టిగేషన్ విధానం వల్ల ఎరువులని చాలా సులువుగానూ అందించవచ్చు. పంట అవసరానికి, దిగుబడికి అనుగుణంగా అందించే అవకాశముంటుంది. సాధారణంగా రైతులు చేసే పొరపాటు ఏంటంటే, డ్రిప్ సౌకర్యం ఉన్నప్పటికీ ఎరువులను మొక్క మొదట్లో, పండ్ల చెట్లయితే పాదు చుట్టూ వేస్తూ ఉంటారు. అయితే డ్రిప్పర్ నుంచి నీరు పడే చోట ఉన్న ఎరువు మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుంది. ఎక్కువ భాగం నేలపైనే వృధాగా పోతుంది. అలా కాక డ్రిప్ ద్వారా నేరుగా నీటితో పాటు ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానంలో అత్యంత సానుకూల అంశం ఏంటంటే, నీరు వేరు వ్యవస్థను దాటి లోపలకు ఇంకదు. కాబట్టి ఎరువులు కూడా భూమి లోపల పొరల్లోకి ఇంకకుండా వేర్లు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల 25% ఎరువులను ఆదా చేసుకోవచ్చు. ఎరువుల ఖర్చు, ఎరువులు అందించడానికయ్యే కూలీ ఖర్చు తగ్గి పంట దిగుబడిలో నాణ్యత పెరుగుతాయి. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులను అందించేటప్పుడు తేలికపాటి నేలల్లో అయితే ప్రతిరోజు అందించినట్లయితే వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుంది. అదే నల్లరేగడి నేలల్లోనైతే నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు ఎరువులను అందించవచ్చు. డ్రిప్ వ్యవస్థలో వెంచురీ ఏర్పాటుతో పాటు ఎరువులను కలుపుకునే డ్రమ్మును అనుసంధానం చేసుకుంటే ఫెర్టిగేషన్ విధానం సాధ్యపడుతుంది. ఫెర్టిగేషన్కు అన్ని రకాల ఎరువులను వాడుకోలేం. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగేవి అయి ఉండాలి. లేదంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి. పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే వాటికి తక్షణం నీటిలో కరిగిపోయే స్వభావం ఉండాలి. క్లోరైడ్ రూపంలో లేని ఎరువులను ఎంపిక చేసుకోవాలి. నత్రజని అందించే ఎరువులైన యూరియా, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ ఎరువులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. వీటి నుంచి నత్రజనిని మొక్కలు నైట్రేట్ రూపంలో పీల్చుకుని పోషక పదార్థాన్ని పొందుతాయి. అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ ఎరువులను దీర్ఘకాలం వాడకపోవడమే మంచిది. వీటి వల్ల నేలల్లో ఆమ్లగుణం పెరుగుతుంది.
అలానే కాల్షియం నైట్రేట్, సోడియం నైట్రేట్ వల్ల నేలల్లో క్షారగుణం పెరుగుతుంది. అందువల్ల నత్రజని కోసం ఈ రకం ఎరువుల కంటే యూరియా, డిఏపిలను ఉపయోగించటం మంచిది. పొటాష్ పోషకం కోసం మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వాడుకోవచ్చు. ఇతర ఎరువులైన ఫాస్ఫరిక్ ఆమ్లం, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం నైట్రేట్ 19-19-19 ఎరువులను డ్రిప్ ద్వారా అందించవచ్చు. సేంద్రియ ఎరువులైన జీవామృతం, జీవన ఎరువులు, వర్మి వాష్, వేప నూనె, ఇతర కషాయాలను కూడా వడకట్టి డ్రిప్ ద్వారా అందించవచ్చు. పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంటకాలంలో అందించే విధంగా రోజువారీ మోతాదును లెక్క కట్టుకోవాలి. ఫెర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించి ఆ తరువాతే ఫెర్టిగేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల పొలమంతా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిగేషన్ ప్రారంభించడం వల్ల దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా సమానమైన ఒత్తిడితో నీటిని, పోషకాలను అందించగలుగుతాయి. ఫెర్టిగేషన్ తర్వాత తిరిగి డ్రిప్ వ్యవస్థను నిర్ణీత వ్యవధితో కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపుల్లోనూ, డ్రిప్పర్లోనూ మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగివేయబడతాయి. నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువసేపు నీటిని పంపితే అది నష్టమే. ఎందుకంటే మొక్కల వేర్ల దగ్గరికి అందించబడ్డ పోషకాలు భూమి లోపల పొరలకు లీచింగ్ ద్వారా ఇంకిపోయి మొక్కలకు ఉపయోగం కాకుండా పోతాయి. అందువల్ల ఫెర్టిగేషన్ తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా నిర్ణీత వ్యవధి మేరకే నీటిని అందించడం ముఖ్యం. సాధారణంగా రైతులు 1 కన్నా ఎక్కువ రసాయన ఎరువులను కలిపి అందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ ఎరువులు గట్టిగా అయిపోయి డ్రిప్ లేటరళ్లలో పేరుకుపోతుంటాయి. దీనితో నీటి సరఫరా సమానంగా ఉండదు. ఫెర్టిగేషన్ పద్ధతిలో కలపకూడని ఆ ఎరువులు ఏవో చూద్దాం. అమ్మోనియం సల్ఫేట్తో పొటాషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ను, కాల్షియం నైట్రేట్తో మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను కలపకూడదు. అలానే సూక్ష్మ పోషక మిశ్రమాలను అందించినప్పుడు వాటిని ఇతర రసాయన ఎరువులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. అదండి ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల ఎరువులు ఆదా మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుండటం, పనివారి అవసరం తగ్గటమే కాదు, పంట దిగుబడులు పెరిగి ఉత్పత్తి, నాణ్యత కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిదనే ఉద్దేశంతో ఇటీవల చాలామంది రైతులు సేంద్రియ సేద్యానికి మళ్లుతున్నారు. రసాయన ఎరువులు, మందులు అసలు వాడకుండా కేవలం ప్రకృతి విధానాలను ఆచరిస్తున్నారు. మిద్దె సేద్యం, పెరటి సేద్యం చేపట్టేవారు తమ ఇంటి వద్దే సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించుకోవడం చూస్తూ ఉన్నాం. అయితే కూరగాయలను వాణిజ్యపరంగా సేంద్రియం పేరుతో సొంతంగా మార్కెట్ చేసుకోగలిగిన వారు మాత్రమే పండిస్తుంటారు. అయితే ఆ రైతు మాత్రం తన హోటల్లో స్వచ్ఛమైన సేంద్రియ ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో సేంద్రియ కూరగాయలను పండిస్తున్నారు. ఆ రైతెవరో, సేంద్రియ పద్ధతులను పాటిస్తూ కూరగాయల సాగును విజయవంతంగా ఎలా చేపడుతున్నారో చూసేద్దాం రండి. ఎత్తైన బెడ్లపై డ్రిప్, మల్చింగ్ విధానాలతో ఆధునిక సేద్య పద్ధతులకు తోడుగా సంప్రదాయ సేంద్రియ సాగు విధానాలను ఆచరిస్తున్న ఈ క్షేత్రం ఆసామి యార్లగడ్డ బాబూరావు. విజయనగరం సమీపంలోని జమ్ము నారాయణపురం గ్రామంలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో వంగ, బెండ, చిక్కుడు, మిరప, అనప వంటి అనేక కూరగాయలను కాలానుగుణంగా సాగు చేస్తున్నారీయన. పశువైద్యంలో తలపండిన ఈయన పదవీ విరమణ అనంతరం హోటల్ రంగంలోకి దిగారు. గత 20 ఏళ్లుగా సాగు రంగంలో ఉన్నప్పటికీ 3 ఏళ్లుగా ప్రకృతి సాగుబాట పట్టారు. తన హోటల్కు వచ్చేవారికి సేంద్రియ భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కూరగాయలను సహజ పద్ధతుల్లో పండిస్తున్నారు. చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నారు. 8-10 వయసులోనూ పంటల సాగులో అన్ని పనులను పర్యవేక్షించుకుంటున్నారు బాబూరావు. విజయనగరానికి పక్కనే ఆనుకుని ఒక 3.5 ఎకరాల భూమి జమ్మునారాయణపురంలో ఉంది. దానిలో అంతకుముందు కూడా కూరగాయలు
పండించి మన హోటల్కి కావాల్సినవి వాడుకునేవాడిని. నేను అన్ని క్రాపులకి ప్రావిజన్ ఇచ్చేట్టుగా చేసుకున్నాను. మా దగ్గర చిక్కుడులో 2 వెరైటీస్, ఒకటి బరబాటి అంటాం, రెండోది గోరు చిక్కుడు అంటాం, తర్వాత వంగ, మిరప, బెండ, తర్వాత ఆనప పండిస్తున్నాం. ఇందులో ముందు భూమి మెత్తగా దున్నేసిన తర్వాత కొంచెం ఎలివేటెడ్ ఒక లైన్ తయారు చేసుకుంటాం. దానిలో గ్యాప్ పెట్టుకుని లోపుగా దానిలో గెత్తం వేస్తాం. పశువుల గెత్తం కానీ కోళ్ళ గెత్తం కానీ 2 మిక్చర్గా కానీ వేస్తాం. వేసేసి కప్పేసేసి పైన మల్చింగ్ షీట్ వేస్తాం, డ్రిప్ పెడతాం. 2-4 రోజులు అయ్యేసరికి అదంతా కూడా చక్కగా నానుతుంది. నానిన తర్వాత ఆ హోల్స్ చేసి ఆ హోల్స్లో ఆ విత్తనాలు పెడతాం. లేకపోతే మొక్క తీసుకొస్తే మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దీనివల్ల ఏరు సంబంధమైనటువంటి వ్యాధులు ఫారంలో నేను ఇంతవరకు చూడాల, వేరు కుళ్ళు కానీ లేకపోతే ఇలాంటి. రెండోది, ఇలా చేయటం వల్ల ఒక్కసారి ఎరువేసేస్తే ఎప్పుడైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అప్పుడు వేస్తే మళ్ళా క్రాప్ అయ్యే వరకు రెండో ఎరువు వేయాల్సిన అవసరం కనపట్ల నాకు. సో ఐఎమ్ సేవింగ్ ది ఫెర్టిలైజర్స్, సేవింగ్ ది లేబర్. ఎందుకంటే నాకు ఈ 3.5 ఎకరాలకి 2 మనుషులే ఉంటారండి. ఆ 2 మనుషులు అన్నీ చేసుకోవాలి, ఇంకా వేరే కూలీలు పెట్టడం. ఆ కాయ కోత కానీ లేకపోతే ఇవి కానీ ఇవన్నీ. ఒక స్టేజ్లో ముందు నేను కెమికల్స్ వాడేవాడిని పెస్ట్ కంట్రోల్ కోసం. ఈ కెమికల్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసి వంగ, బెండ వీటిలో బోరరు ఎన్నిసార్లు కొట్టినా తగ్గేది కాదు. అందుకని నేను ఎంటమాలజిస్ట్ గారిని అడిగి ఏంటి అంటే ఆయన అన్నీ కొట్ట మానేయండి అన్నాడు. మానేసిన తర్వాత వేప నూనె కొట్టడం మొదలుపెట్టా. నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వేప నూనె, లేకపోతే వెల్లుల్లి రసం, టొబాకో డికాక్షన్, లేకపోతే ఆవు పంచకం, ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత వేరియస్ వీటికి కొంచెం మనం హార్టికల్చర్ వారి సలహా తీసుకుని కెమికల్స్ యొక్క అవసరం పోయింది. గత 3 సంవత్సరాల్లో కెమికల్స్ వాడాల్సిన అవసరం కలగల. ఈ 3 సంవత్సరాల్లో గ్రహించింది ఏంటంటే సాయిల్ ఎన్రిచ్ అయింది. మొదటి కంటే కూడా ప్రతి సంవత్సరం కూడా క్రాప్ ఈల్డ్ పెరిగింది. సో దాంట్లో ఫెర్టిలైజర్స్ ఏమి వాడాల, ఇవన్నీ కూడా కేవలం మా హోటల్కి మాత్రమే వాడుకుంటా, లేకపోతే ఎవరికన్నా మిత్రులకి ఇవ్వటం. ఈ కానీ అమ్మకానికి అనే భావంతో నేను ఇది చేయటల్లా. ఈ బీరకాయ మనం కెమికల్ కొట్టిన దానికి న్యాచురల్గా చేసిన దానికి మన ఇంట్లో తింటే రుచిలో చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని డిక్టేట్ చేసేది మన తినే ఆహారం, ఉండే పరిసరాలు, గాలి, నీరు. గాలి మన కంట్రోల్లో లేకుండా అయిపోతుంది, నీరు కొంతవరకు మనం చేయగలుగుతున్నాం. తినే ఆహార పదార్థాలు ఏమొస్తున్నాయో మనకు తెలియదు. కాయ ఎంత ఫ్రెష్గా కనపడ్డా దాంట్లో ఏముందో తెలియదు. వాళ్ళు వాటర్ పెడుతున్నారా, ఇనార్గానిక్ కెమికల్ పెడుతున్నారా అనేది కూడా తెలియనంత పెట్టాల్సి వస్తుంది పాపం రైతు కూడా. సో వీటి నుంచి విముక్తి కావాలంటే ఆర్గానిక్ దీనికి వెళ్ళాలి. ప్రజల యొక్క ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం ఆహారం కనుక దీన్ని ఎడల చాలా ప్రభుత్వము, ప్రజలు, సమాజము అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుని దీన్ని ఈ ఆర్గానిక్ కల్టివేషన్ అనే దాన్ని చాలా పెంచాల్సిన అవసరము, అగత్యము ఉందని నేను భావిస్తాను. నేను ల్యాండ్ చుట్టూ కొబ్బరి వేసానండి. సుమారుగా ఒక 100 చెట్లు ఉంటాయి. ఒక 50-60 మామిడి మొక్కలు వేసా, ఒక 7-8 రకాలు. తర్వాత సపోటా ఉంది, పనస ఉంది, తర్వాత జామ్ ఉంది, తర్వాత రామఫలాలు ఉన్నాయి. వాటర్ యాపిల్ మా చెట్లు అయితే ఇలాగ ఇరిగిపోతూ ఉంటాయి. ఆ చెట్టు కిందకి వెళ్తే రాలిపోయి ఇలాగా దుప్పటికి పరిచినట్టుగా ఉంటుంది. ఏంటంటే సార్, మనం ఒకసారి పొలంలోకి వచ్చి చూసాము అంటే మనకి అన్ని రకాలు తృప్తిగా మన కళ్ళ ముందు కనపడాలి. నేను మొత్తం రోజు వచ్చి ప్రతి మొక్క మొత్తం 3 ఎకరాల చుట్టూ తిరుగుతా. మా పని కుర్రాళ్ళకి తెలియదేమో కానీ ఒరే పలానా కాగిత పలానా చాటు ఉండాలి ఏమైంది అని అడుగుతా. దాంతో మనకి ఏంటంటే ఒక ఈవినింగ్ ఒక 1 or 2 అవర్స్ అందులో కాలం గడిపితే మన దైనందిన జీవితంలో ఉండేటువంటి ప్రెషర్స్ ఇవన్నీ పోయి మనసు ప్రశాంతంగా అయ్యి యాక్టివేట్ అయ్యి మళ్ళా ఉత్సాహము, కోరిక కలిగిద్ది అని నా ఇది. సో ఐ కీప్ దట్. నేను ఇప్పుడు 81 సంవత్సరాల వయసు, బట్ మొత్తం పొలం అంతా తిరుగుతా. పొలం ఈ వ్యవసాయం తాలూకు అన్నీ నేనే చూస్తా. కాబట్టి దిస్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ డిరైవ్ ఫ్రమ్ మై ల్యాండ్.
పూర్తిగా వ్యాపార ధోరణిలో సాగుతున్న నేటి వ్యవసాయంలో అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ సేంద్రియ సాగు పద్ధతులను ఆచరించాలని, అప్పుడే భవిష్యత్తు తరాలకు ఉపకారం చేసిన వారమవుతామని చెప్పే ఈ కృషివలుని మాటలు అందరికీ ఆదర్శనీయం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటైంది. ఏలూరు జిల్లా నూజివేడిలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. మామిడి సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత సీజన్కు సంబంధించి కాయలకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. రైతు ఎక్స్పోర్టర్స్ రైతు సమస్యల గురించి ఒక సమావేశానికి మేము రావడం జరిగింది. అయితే ఈరోజు నూజివేడ్లో చూసుకుంటే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా మన మ్యాంగో నిలిచిన సందర్భాలు మనం చూసాం. అయితే ఈరోజు చూసుకుంటే మ్యాంగో ఒక మ్యూజియంలో, రాబోయే రోజుల్లో ఒక మ్యూజియంలోనే మ్యాంగోని చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రకమైన పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే, రైతు ఎన్ని స్ప్రేలు చేసినా కానీ నాణ్యత లోపించడం వల్ల ప్రధానమైన సమస్యగా మారింది. ఈరోజు ట్రిప్స్ అనేవి అరికట్టే పరిస్థితుల్లో రైతులు చాలా రూపాయలు వెచ్చించి నష్టపోతున్న దాఖలాలు. అదేవిధంగా ఇప్పుడు అనేక కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు డబ్బులు దండుకోవడానికి రైతులు మోసం చేసి కల్తారనే ఒక జీను మాడిఫైడ్ మందుని కనిపెట్టి కల్తారిని తెచ్చింది. ఆ కల్తారిని కూడా బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కల్తారు వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి త్వరగా ఫ్రూట్ వస్తుంది. అందువల్ల ఫస్ట్ రైతు అనేది 200 గ్రాములు 100 గ్రాములకే మ్యాంగోను కోసి అమ్ముతున్నారు. కల్తారు కొట్టిన వ్యక్తులు ఏదైతే రైతులు ఉన్నారో లాస్ట్ దశలో మ్యాంగో రావడం వల్ల మార్కెట్ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అంటే 2 రకాలుగా ఇబ్బందులు పడుతుంది. గత 40 సంవత్సరాల నుంచి మామిడి వ్యాపారంలో ఉన్నాను, రైతుగాను ఉన్నాను. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆమ్చూర్ని తయారు చేసే వ్యవస్థ ఇక్కడ లేకపోవటం అనేది మామిడి రైతాంగం దౌర్భాగ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. మామిడి నమ్ముకున్నాడికి తినటానికి కూడు లేదు. ఈ సంవత్సరం ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి ఖరీదైన మందులు స్ప్రే చేయమని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. చేసే శక్తి రైతాంగానికి లేదు. రైతు కూలబడిపోయాడు. మామిడిలో గత కొన్నేళ్లుగా అందుబాటులోకి వచ్చిన కవర్లు తొడిగే విధానం రైతులకు వరంగా మారింది. ఈ విధానంలో కాయల నాణ్యత పెరగడంతో పాటు రైతులకు గరిష్ట ధరలు లభిస్తున్నాయంటూ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కవర్లు కట్టిన కాయలను రైతుల వద్ద నుంచి అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఎగుమతి జరిపే ప్రాసెసింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. యాక్చువల్లీ మనం 2020లో ప్యాక్ హౌస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన నూజివేడ్ ఏరియా నుంచి మనం చిన్న రసాలు తీసుకుని యూఎస్ మార్కెట్కి పంపిస్తుంటాము. మన ప్యాక్ హౌస్ వచ్చి ఎన్పిపిఓ అండ్ ఎప్పుడా రికగ్నైజ్డ్ ప్యాక్ హౌస్. నెక్స్ట్ ఒలోపాడ్ ఏరియా అండ్ నూజివేడ్ వచ్చేసి బంగినపల్లి వెరైటీ అండ్ చిన్న రసాలు, చెరుకు రసాలని మనం తీసుకుని పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు కవర్లు కట్టి మంగు మచ్చ లేకోకుండా అండ్ ఫ్రూట్ ఫ్లై నుంచి కాపాడుతుంది కాబట్టి వీటికి మంచి ధర ఇవ్వడం కూడా జరుగుతుంది. కవర్లు కట్టిన ఫ్రూట్కి మన ప్యాక్ హౌస్ నుంచి రైతుకి మార్కెట్లో 20 నుంచి 30 వేలే ఒక టన్ను ఉంటే మనం ₹1,00,000 వరకు కూడా పే చేయడం జరుగుతుంది. వాళ్ళు కానీ ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేసుకున్న వాళ్ళంటే కూడా మన దగ్గర మన యూనిట్లోంచి ప్రాసెస్ చేసుకుని వాళ్ళకి పంపించుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. జూలై 15 వరకు మనం ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తాం. 90 డేస్ కంటిన్యూస్ స్టార్ట్ అవుతుంది. గత సంవత్సరం సంక్షోభం నుంచి బయటపడ్డామని అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడేట్టుగా ఉన్నది. దిగుబడి కూడా ఏం పెద్దగా తగ్గేటట్టు లేదు. 10% తగ్గినా కూడా ధరలపైన ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంది. ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ఈ సదస్సు ద్వారా మామిడి రైతులు నేరుగా ఎగుమతిదారులతో అనుసంధానమయ్యే అవకాశంతో పాటు మధ్య దళారీ లేకుండా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.